రోడ్డుకి ఇరువైపులా బార్లు తీరారు అభిమానులు. ఎక్కడికక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అంపోలు జంక్షన్ కి ఇప్పటికే జగన్ కాన్వాయ్ చేరుకుంది. మరికొద్దిసేపట్లోనే శ్రీకాకుళం జైలుకు ఆయన వెళ్లబోతున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఆయన పరామర్శించబోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఎస్నల్ని కొద్దిసేపట్లోనే మాజీ సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుని పరామర్శించబోతున్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు రావాల్సిన ఎక్కడికక్కడ భారీగా జనం రోడ్లపైకి చేరుకుంటూ ఆయన వాహన శ్రేణిని నిలిపివేస్తున్న నేపథ్యంలో దాదాపు 3 గంటల వరకు ఆలస్యంగా ఈ పర్యటన కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఈ అంపోలు జంక్షన్ దగ్గర ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే పెద్ద ఎత్తున ఆయనకి ఘనస్వాగతం చెప్పేందుకు వైసీపీకి సంబంధించిన శ్రేణులు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. విశాఖ నుంచి అంపోలు వరకు కూడా దాదాపు ఇదే రోడ్లపైకి జగన్ అభిమానులతో పాటు వైసీపీకి శ్రేణులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటూ ఆయనకు అభివాదం చేస్తూ థ్యాంక్ యూ జగన్ అన్న అనే పోస్టర్లను చూపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాదాపు ఉదయం 11 గంటల సమయంలో ఆయన విమానం ద్వారా విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బై రోడ్డు ఆయన ప్రయాణం సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. రణస్థలం, అదేవిధంగా భోగాపురం వంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున జన సమీకరణ జరిగిన పరిస్థితి అయితే ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఆయనకు ఘనస్వాగతం చెప్పేందుకు వైసీపీ శ్రేణులు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జాతీయ రహదారిపై మొత్తం కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణులతో పాటు సాధారణ జనం కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో పర్యటన మొత్తం ఆలస్యం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. 2 వైపులా అటు మహిళలతో పాటు పురుషులు కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పర్యటన అయితే లేట్ గా కొనసాగుతా ఉంది. మరికొద్ది సేపట్లో ఆయన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుని పరామర్శించబోతా ఉన్నారు. ఏదైతే ఆయన కుమారుడు బైక్ యాక్సిడెంట్ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఆయనను ప్రస్తుతం జిల్లా జైల్లో ఉంచిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో జగన్ ఆయన్ను పరామర్శించబోతా ఉన్నారు. అయితే ఇప్పటికే ఆయన పర్యటన పూర్తి స్థాయిలో ఆలస్యంగా జరుగుతున్న నేపథ్యంలో మొత్తం మీద ఎలా జరుగుతుంది, ములాఖాతుకు కూడా 5 గంటల సమయంలో పూర్తయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, అంటే ములాఖాతు క్లోజ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన పర్యటనలు కూడా ఆలస్యం అవుతున్నాయి. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆయన అభివాదం చేసి ఆయనకి పలకరించేందుకు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కూడా పర్యటన ఆలస్యంగా కొనసాగుతుంది. మొత్తం మీద మరికొద్ది సేపట్లో జగన్ జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుని పరామర్శించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. నల్లి for the updates.